Hello children, how are you all? I hope you all are doing well. So today 5th class children will complete the third lesson which we had started in the previous class of science. So today in science lesson number 3 we will complete that lesson, right? So in the previous class we had learned about the earth, the sun and somewhat about moon. Okay, so moon is the second brightest thing in the sky. Okay, the first brightest thing in the sky is the sun, and after the sun, moon is the second brightest thing in the space, right? So moon surface ఎలా ఉంటుంది అది మనం తెలుసుకున్నాం. మూన్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, రాకీగా ఉంటుంది, అంటే రప్పలు రాయలు అవన్నీ ఉంటాయి, రాక్స్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి పెద్ద పెద్ద, అండ్ మధ్యలో పెద్ద పెద్ద క్రేటర్స్ ఉంటాయి. క్రేటర్స్ అంటే ఏంటి, గోతులు లాంటివి ఉంటాయి, అంటే పెద్ద పిట్స్ లాంటివి ఉంటాయి. సో ఆ పిట్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే మెటీరైట్స్ వచ్చి మూన్ తోటి డాష్ అవుతాయి. సో డాష్ అయినప్పుడు గొయ్యి అన్నది ఫామ్ అవుతుంది. సో అట్లనే క్రేటర్స్ అని అంటాం. ఓకే, అండ్ మూన్ మీద ఎటువంటి అట్మాస్ఫియర్ అన్నది లేదు. సో అక్కడ మనుషులు బ్రతకలేరు, రైట్? అక్కడ గాలి కానీ విండ్ కానీ అలాంటిది ఏమీ లేదు. అర్త్ మీద అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి అర్త్ మీద లైఫ్ ఉన్నది, బట్ మూన్ మీద అలాంటి అట్మాస్ఫియర్ లేదు. ఓకే, అండ్ అక్కడ మూన్కి సొంతంగా లైట్ ఉండదు, తనకంటూ మూన్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ లైట్. వి ఓన్లీ సీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్లైట్ విచ్ ఫాల్స్ ఆన్ ద మూన్. సో సన్లైట్ అన్నది మూన్ మీద పడుతుంది అండ్ ఆ రిఫ్లెక్షన్ అన్నది మనకి కనిపిస్తుంది. మూన్ చీకటిగా ఉంటుంది. ఓకే, తనకు మూన్కి తన లైట్ అంటూ ఏమీ ఉండదు. ఓకే, అండ్ దెన్ డే టైంలో మూన్ టెంపరేచర్ 107 degrees వరకు ఉంటుంది, అండ్ అలాగే రాత్రిలో -153 degrees వరకు పడిపోతుంది. అంటే డే టైంలో ఎంత వేడిగా ఉంటుంది, నైట్ టైంలో అంత కూల్ అయిపోతుంది మూన్ అన్న. అండ్ మూన్ సైజ్ ఎంత ఉన్నది, అర్త్ ఉంటుంది కదా, దాని 1/4 సైజ్, దాని క్వార్టర్ సైజ్ అన్నది ఉంటుంది మూన్. సో అర్త్కి ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, మనకు తెలుసు అది. సో మూన్ కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, బట్ మూన్ సైజ్ చిన్నది కాబట్టి అర్త్ కన్నా మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అర్త్ని గ్రావిటీ బట్టి లాగాలని చూస్తుంది, బట్ దాని ఫోర్స్ సరిపోదు. సో ఆ ఫోర్స్ బట్టి అర్త్ మీద ఉన్న వాటర్ అన్నది కదులుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే హై టైడ్స్ అన్నది వస్తాయి మనకు, హై టైడ్స్. ఓకే, కెరటాలు పెద్ద పెద్దవి లేస్తాయి. సో అక్కడ మూన్కి ఉన్న గ్రావిటీ మూలాన్ని అర్త్ మీద ఉన్న వాటర్ అన్నది పుల్ అవుతుంది. సో దాన్ని బట్టి హై టైడ్స్ అన్నవి వస్తాయి. ఓకే, సో దెన్ మూన్ గ్రావిటీ ఈజ్ 1/6 ఆఫ్ ఎర్త్స్ గ్రావిటీ. సో మూన్ గ్రావిటీ అన్నది అర్త్ కన్నా 1/6 ఉన్నది, అంటే అర్త్ సైజ్ బట్టి అర్త్ గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ ఉంటుంది. మూన్ గ్రావిటీ అర్త్ కన్నా చిన్నది కాబట్టి మూన్ సైజ్ చిన్నది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది కూడా తక్కువ ఉంటుంది. ఓకే, సో an object on the moon will weigh 1/6 of its weight on earth. For example, if your weight is 30 kg on earth, it will be 5 kg on the moon. So earth మీద earth gravitational force ఎక్కువ మూన్ కన్నా. సో 1 kg, ఒకవేళ మన వెయిట్ అన్నది 35 kgs అయితే అర్త్ మీద ఉన్నప్పుడు మనం మూన్ మీద వెళ్ళినప్పుడు మనము ఓన్లీ 5 kgs వెయిట్ చేస్తాం, మనం అంత తేలికైపోతాం. సో అందుకే మనము టీవీలో చూసుంటాం, ఆస్ట్రోనాట్స్ మూన్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాగా జంప్ చేసుకుంటూ వెళ్తారు. సో అది దాని గురించి. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది తక్కువ ఉంటుంది కాబట్టి మనుషులు ఎగురుతారు, రైట్? సో దిస్ మేక్స్ లిఫ్టింగ్ హెవీ ఆబ్జెక్ట్స్ ఈజియర్ ఆన్ ద మూన్. సో మూన్ మీద హెవీగా ఉన్న ఆబ్జెక్ట్స్ చాలా ఈజీగా మనం పట్టుకోవచ్చు, ఎందుకైతే అవి లైట్ అయిపోతాయి కదా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. సో అవి ఈజీగా మనము పట్టుకోగలము. లైక్ ద ప్లానెట్స్, ద మూన్ హ్యాస్ 2 types ఆఫ్ మూమెంట్స్, రొటేషన్ అండ్ రెవల్యూషన్. సో అన్ని ప్లానెట్స్కి 2 మూమెంట్స్ ఉంటుంది, రొటేషన్, రెవల్యూషన్. రొటేషన్ అంటే తిరగటం, చుట్టూ తిరగటం, అండ్ రెవల్యూషన్ అంటే తన చుట్టూవే తన తిరగటం. చెప్పాను కదా నేను ప్రీవియస్ క్లాస్లో.
రొటేషన్ అంటే ఇలా తిరగటం, అండ్ ఆ తిరిగినప్పుడే ఇలాగా తిరుగుతాయి, రైట్? ఇలా రొటేషన్ అండ్ రెవల్యూషన్. సో రొటేషన్ అంటే చుట్టూ తిరగటము, అండ్ రెవల్యూషన్ అన్నది లైక్ దిస్, రైట్? సో రొటేషన్ అండ్ రెవల్యూషన్, ప్రతి ప్లానెట్కి ఈ 2 మూమెంట్స్ ఉన్నాయి. సో అలానే మూన్ కూడా సేమ్ 2 మూమెంట్స్ ఉన్నాయి, రొటేషన్ అండ్ రెవల్యూషన్. సో అది చుట్టూ తిరుగుతుంది అండ్ చుట్టూరు తిరుగుతుంది, తను చుట్టూరు తిరుగుతుంది అండ్ అర్త్ చుట్టూ తిరుగుతుంది. ఓకే, సో ద మూన్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్. ఇట్ టేక్స్ ద మూన్ అబౌట్ 27 days to make one trip around the earth. సో అర్త్ చుట్టూ తిరుగుతాకి మూన్కి ఎన్ని రోజులు పడుతుంది? 27 days పడుతుంది అర్త్ చుట్టూ ఒక రౌండ్ వేయడానికి, రైట్? సో ద మూన్ ఆల్సో రొటేట్స్ అబౌట్ ఇట్స్ యాక్సెస్. సో రెవల్యూషన్ అంటే చుట్టూ తిరగటము, అండ్ రొటేషన్ అంటే యాక్సెస్ మీద తను గుండ్రంగా తిరగడం. ఓకే, దిస్ ఈజ్ రొటేషన్ అండ్ దిస్ ఈజ్ రెవల్యూషన్. ఓకే, సో it completes one rotation in about 27 days. సో అర్త్ చుట్టూ తిరుగుతాకి 27 days పడుతుంది, అలానే తను రౌండ్గా తిరుగుతా కూడా 27 days పడుతుంది. సో రెండు సేమ్, రైట్? The same time it takes to complete one revolution. For this reason, the same side of the moon always faces Earth, right? Phases of the moon. So now let's learn different phases of the moon. Phases of the moon అంటే రోజు చందమామ అన్నది మనకి డిఫరెంట్ షేప్లో కనిపిస్తుంది. రోజు ఒకేలా కనిపించట్లేదు కదా, రోజు డిఫరెంట్ సైజ్ అండ్ షేప్లో కనిపిస్తుంది. ఒక రోజు చిన్నగా ఒక గేదెలా కనిపిస్తుంది, దెన్ సెకండ్ డే కొంచెం ఎక్కువ, అలా పెరుగుతూ 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 ఫుల్ మూన్ వస్తుంది. అండ్ మళ్ళీ ఫుల్ మూన్ నుంచి తగ్గుతూ 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 ఒక గీత వరకు వచ్చు నో మూన్ డే అంటే అమావాస్య అన్నది వస్తుంది, నో మూన్ డే అంటే. సో అవి డిఫరెంట్ ఫేజెస్. లెట్స్ లెర్న్ అబౌట్ దట్. When viewed from Earth, the moon looks different at different times. This varying appearance of the moon are called its phases. So a shape different అవటము, రోజు రోజుకి తగ్గటము, మళ్ళీ ఎక్కువ అవటము, దాన్ని ఏమంటారు? ఫేజెస్ ఆఫ్ మూన్ అంటారు. ఏమంటారమ్మా? ఫేజెస్ ఆఫ్ మూన్. Sometimes the moon looks like a full circle. ఒక రోజు ఫుల్ సర్కిల్ ఉంటుంది, ఫుల్గా చక్కగా ఎంత బ్రైట్గా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో మూన్ అన్నారు. అండ్ at other times it appears as only a thin slice or looks completely dark. And ఒక్కొక్క రోజు జస్ట్ ఒక థిన్ లైన్ ఉంటుంది, నెలవంక అంటాం కదా అది. సో అండ్ ఒక రోజు అయితే అసలు మూన్ అన్నదే కనిపించింది, నో మూన్ డే. ఓకే, సో ఇట్ however the moon's shape does not change. It looks just the way from the earth. It just looks that way from the earth. The moon reflects the light from the sun. As the moon orbits the earth, the sun shines on different parts of the moon. This causes different parts of the illuminated moon to be visible from the earth. So చందమామ ఎక్కువ తక్కువ, షేప్ ఎక్కువ అవటం తక్కువ అవటం అంటూ ఏమీ ఉండదు. నేను చెప్పాను కదా స్టార్టింగ్ మూన్ గురించి చెప్పినప్పుడు, మూన్ కంటూ తన లైట్ అనేది ఏమీ ఉండదు. బట్ అర్త్ చుట్టూ తిరిగినప్పుడు కొన్ని పార్ట్స్ మీద ఆ సన్లైట్ అన్నది పడుతుంది. సో ఆ సన్లైట్ ఏ పార్ట్ మీద అయితే పడుతుంది మనకి అర్త్ నుండి ఆ పార్టే కనిపిస్తుంది, రైట్? సో అర్త్ చుట్టూ తిరిగినప్పుడు ఒక రోజు హాఫ్, ఒక రోజు స్లైస్గా, ఒక రోజు కొంచెం ఎక్కువ, అలా 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 అంటే సన్లైట్ మూన్ మీద ఎక్కడైతే పడుతుందో ఆ పార్ట్ అన్నదే మనకి అర్త్ నుండి కనిపిస్తుంది. సో అందుకే మూన్ అన్నది డిఫరెంట్ సైజెస్లో కనిపిస్తుంది. బట్ మూన్ ఎప్పుడు రౌండ్గానే ఉంటుంది, అది ఎక్కువ తక్కువ అన్నది అవ్వదు. సన్లైట్ సగం పార్ట్ మీద పడినప్పుడు మనకి అర్త్ నుండి సగమే కనిపిస్తుంది, అలా. ఓకేనా? సో అర్త్ షేప్ చేంజ్, మూన్ అన్నది షేప్ చేంజ్ చేయదు. బట్ అర్త్ చుట్టూరు మూన్ తిరిగినప్పుడు సన్లైట్ ఏ పార్ట్ మీద అయితే పడుతుంది మూన్ మీద ఆ పార్టే మనకి కనిపిస్తుంది. కాబట్టి నెలలో మూన్ షేప్ డిఫరెంట్ సైజులో మనకి కనిపిస్తుంది, రైట్? అర్థమైందమ్మా అందరికీ? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. మూన్ అన్నది అర్త్ చుట్టూ తిరుగుతుంది.
అర్త్ చుట్టూ తిరిగినప్పుడు అది రౌండ్గా కూడా తిరుగుతుంది. ఓకే, సో అలా తిరిగినప్పుడు సన్లైట్ అన్నది మూన్ మీద పడుతుంది. సో సన్లైట్ మూన్ కంటూ దాని లైట్ ఉండదు అని చెప్పాను. సో సన్లైట్ మూన్ మీద పడితేనే మనకు అది కనిపిస్తుంది. సో అలాగ రౌండ్ రెవల్యూషన్ అండ్ రొటేషన్ చేస్తూ ఉన్నప్పుడు సన్లైట్ మూన్ మీద ఎక్కడెక్కడైతే పడుతుంది ఆ పార్ట్ మాత్రమే మనకి అర్త్ నుండి కనిపిస్తుంది. సో ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేస్తాకి మూన్కి 27 days పడుతుంది కదా. సో ఈ 27 daysలో అర్త్ మూన్ అన్నది నెమ్మదిగా తిరుగుతూ వస్తుంది. సో అలాంటప్పుడు రోజు ఏ పార్ట్ మీద అయితే మూన్ మీద సన్లైట్ అన్నది పడుతుంది అర్త్ నుండి మనకి ఆ పార్టే కనిపిస్తుంది. అంతే, మూన్ ఎక్కువ తక్కువ అవ్వదు, మూన్ ఎప్పుడూ రౌండ్గానే ఉంటుంది. అర్థమైందమ్మా కాన్సెప్ట్ అందరికీ? ఓకేనా, క్లియర్? సో నౌ లెట్స్ లెర్న్ అబౌట్ ఎక్లిప్సెస్. గ్రహణం అంటాం కదా, దాని గురించి నేర్చుకుందాం. ఓకే, సో సన్ ఇస్ ద సోర్స్ ఆఫ్ లైట్ వెరస్ ఎర్త్ అండ్ మూన్ ఆర్ ఒపెక్ ఆబ్జెక్ట్స్ మేడ్ ఆఫ్ సాలిడ్ రాక్. సో సన్ అన్నది మెయిన్ సోర్స్ ఆఫ్ లైట్ అండ్ ఎనర్జీ కదా. అండ్ అర్త్ అన్నవి ఏంటి? ఒపెక్ ఆబ్జెక్ట్స్. ఒపెక్ అంటే దల్సర్గా ఉంటాయి. ట్రాన్స్పరెంట్ అంటే మనము చూడగలము. ట్రాన్స్పరెంట్ అండ్ ఒపెక్ ఆర్ ఆపోజిట్స్. ఓకే, సో they are made up of earth and moon are made up of rocks. Okay, solid rocks. When earth and moon come in the way of the sun's light, they block the light and cast a shadow. This event cause an eclipse. So earth ఇప్పుడు సన్ చుట్టూ ప్రతి ప్లానెట్ తిరుగుతుంది, అర్త్ కూడా అలాగే తిరుగుతుంది, రైట్? అండ్ అర్త్ చుట్టూ ఏం తిరుగుతుంది? మూన్ అన్నది తిరుగుతుంది కదా. సో ఈ తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సన్ ఉంటుంది, దాని మధ్య మూన్ ఉంటుంది, దాని తర్వాత అర్త్ ఉన్నది. సో దానివల్ల ఏమవుతుందంటే సన్లైట్ అన్నది బ్లాక్ అవుతుంది. సో అలాంటప్పుడు ఎక్లిప్స్ అన్నది అవుతుంది, గ్రహణం అన్నది జరుగుతుంది. ఓకే, సో లూనార్ ఎక్లిప్స్. లూనార్ అంటే చంద్రగ్రహణం. ఓకే, లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం. ఓకే, సో ఈ చంద్రగ్రహణం అన్నది ఎలా జరుగుతుంది? లెట్స్ సీ. The lunar eclipse occurs on a full night when earth comes between the sun and the moon if they are in a straight line. So lunar eclipse ఎప్పుడు జరుగుతుందంటే ఫుల్ మూన్ రోజున జరుగుతుంది, పౌర్ణమి రోజునే జరుగుతుంది lunar eclipse అన్నారు. సో అది ఎప్పుడు జరుగుతుందంటే when earth comes between the sun and the moon. ఇప్పుడు ఈ రొటేషన్ జరిగినప్పుడు ఒక్కొక్కసారి సన్, అర్త్, మూన్ ఒక లైన్లో వస్తాయి. సో ఒక లైన్లో వచ్చినప్పుడు సన్లైట్ మూన్ మీద పడలేనప్పుడు ఏమవుతుంది? అర్త్ మీద చీకటిగా ఉంటుంది రాత్రులప్పుడు కదా, అవునా లేదా? డే టైంలో మనకి సన్ కనిపిస్తుంది, అవునా? సో అలాంటప్పుడు సన్, అర్త్ అండ్ మూన్. సో మనకి అర్త్ నుండి ఏమవుతుందంటే lunar eclipse occurs on a full moon night. సో lunar eclipse అన్నది పౌర్ణమి రోజునే జరుగుతుంది. when earth comes between the sun and the moon. ఎప్పుడు? when earth comes between the sun and the moon. సో సన్ కి మూన్ కి మధ్యన అర్త్ వచ్చినప్పుడు మూన్ మీద ఏ లైట్ పడదు కదా, మూన్ కంటూ ఏ లైట్ లేదు. సో సన్లైట్ అన్నది మూన్ మీద పడలేనప్పుడు ఏమవుతుంది? మూన్ అన్నది చీకటిగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు చంద్రగ్రహణం అన్నది జరుగుతుంది, రైట్? అర్థమైందా? lunar eclipse అంటే when earth comes between the sun and the moon. See, they have given a picture on page number 143. Earth will block the light from reaching the moon. So earth అన్నది సన్లైట్ ని మూన్ మీద పడనివ్వకుండా బ్లాక్ చేస్తుంది. So the moon, in other words, earth casts a shadow on the moon causing a lunar eclipse. So అలా ఉంటూ మళ్ళీ ఏమవుతుందంటే lunar eclipse, చంద్రగ్రహణం అన్నది జరుగుతుంది. When the moon is completely in the shadow of the earth, it is called total lunar eclipse. As the moon revolves around the earth, it moves away and sometimes only a part of it is hidden by the shadow of the earth. It is called a partial lunar eclipse. ఎప్పుడైతే అర్త్ షాడో అన్నది మూన్ని కంప్లీట్గా
కవర్ చేసేస్తుంది. అలాంటప్పుడు ఏమంటారు దాన్ని? టోటల్ లూనార్ ఎక్లిప్స్, సంపూర్ణ చంద్రగ్రహణం. ఓకే, అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అర్త్ రొటేషన్ చేస్తుంది కాబట్టి మూవ్ అవుతుంది. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటే కొంతవరకే కవర్ అవుతుంది అర్త్ షాడో తోటి మూన్స్. అప్పుడు ఏమంటారు? పార్షియల్ లూనార్ ఎక్లిప్స్. ఓకే, సో నౌ లెట్స్ లెర్న్ అబౌట్. సో ఈ పిక్చర్ చూసారమ్మా మీరు, సన్ కి మూన్ కి మధ్యన అర్త్ ఉన్నది. సన్ అన్నది మూన్ మీద లైట్ పడితేనే, సన్ లైట్ అన్నది మూన్ మీద పడితేనే మనకి మూన్ లైట్ అన్నది కనిపిస్తుంది. సో ఇప్పుడు అర్త్ మధ్యన రావడం వల్ల మొత్తం మూన్ అన్నది కవర్ అయిపోతుంది. అలాంటప్పుడు అర్త్ షాడో తోటి మూన్ కవర్ అయినప్పుడే లూనార్ ఎక్లిప్స్ అన్నది జరుగుతుంది. రైట్, నౌ లెట్స్ లెర్న్ అబౌట్ సోలార్ ఎక్లిప్స్. A solar eclipse occurs when the moon comes in between the earth and the sun. So solar eclipse ఎప్పుడు జరుగుతుంది? ఎర్త్ కి ఇంక సన్ మధ్యన మూన్ వచ్చినప్పుడు. ఓకే, ఇఫ్ దే ఆర్ ఇన్ అ స్ట్రేట్ లైన్, ఒక స్ట్రేట్ లైన్ లో ఉన్నప్పుడే. ఓకే, ఈ ఎక్లిప్స్ అన్నది ఎప్పుడు జరుగుతుంది? సన్, మూన్, ఎర్త్ అన్నవి స్ట్రేట్ లైన్ లో ఉన్నప్పుడే జరుగుతుంది. ఓకే, సో సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు జరుగుతుంది? మూన్ అన్నది సన్ కి ఇంకా అర్త్ కి మధ్యన వచ్చినప్పుడు. అండ్ లూనార్ ఎక్లిప్స్ అర్త్ అన్నది సన్ ఇంకా మూన్ మధ్యన వచ్చినప్పుడు. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ద మూన్ విల్ బ్లాక్ అవుట్ ద సన్లైట్ ఫ్రమ్ రీచింగ్ అర్త్. సో మూన్ ఏం చేస్తుంది? సన్ ని బ్లాక్ చేస్తుంది. అర్త్ మీద సన్లైట్ అన్నది పడదు. సన్ ని బ్లాక్ చేసినప్పుడు మూను సన్ మీద సన్లైట్ అన్నది అర్త్ మీద పడదు. సో గ్రహణం జరిగినప్పుడు మనకి చీకటి అవుతుంది. మీరు గమనించారో లేదో? ఓకే, సో సోలార్ ఎక్లిప్స్ జరిగినప్పుడే మనకి అర్త్ మీద చీకటిగా ఉంటుంది. ఓకే, సో in other words, the moon casts a shadow on the earth, causing a solar eclipse. If the sun is completely hidden, it is called total solar eclipse. If the sun is partially hidden, it is called partial solar eclipse. So lunar eclipse వేళగా ఫుల్ గా కవర్ అవుతే టోటల్ lunar eclipse, అండ్ కొంచెం పాటే కవర్ అయినప్పుడు పార్షియల్ lunar eclipse. ఆ విధంగానే సన్ పూర్తిగా కవర్ అయినప్పుడు టోటల్ సోలార్ ఎక్లిప్స్, అండ్ కొంచెం కవర్ అయినప్పుడు కొద్దిపాటే కవర్ అయినప్పుడు ఏమవుతుందంటే పార్షియల్ సోలార్ ఎక్లిప్స్. అర్థమైందమ్మా? లూనార్ ఎక్లిప్స్ ఎలా అవుతుంది, సోలార్ ఎక్లిప్స్ ఎలా అవుతుంది? రెండు పిక్చర్స్ ఇచ్చారు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ సీ. So here they have given some blanks. See, the dash of the earth is a hot ball of solid iron. So solid iron అన్నది ఎక్కడ ఉన్నది? ఎర్త్ లో కోర్. ఓకే, సో ఫస్ట్ బ్లాంక్ లో ఏమొస్తుందమ్మా? కోర్. The core of the earth is a hot ball of, center part లో solid iron ఉన్నది. రైట్, the moon's dash causes high and low tides in the sea and the oceans of earth. So gravity, moon gravity అన్నది ఎర్త్ మీద ఉన్న వాటర్ ని కదుపుతుంది, లాగుతుంది మూన్ వైపు. సో దానివల్ల హై టైడ్స్ అండ్ లో టైడ్స్ అన్నవి ఉంటాయి. ఓకే, దెన్ dash occurs when sun illuminates different parts of the moon surface facing earth. Okay, phases of moon. Then fourth one, dash of, fifth one, when the sun is completely hidden by the moon, it is called, when the sun is completely hidden by the moon, it is called solar eclipse, total solar eclipse. Fifth one I didn't say, ma.
Fourth one, dash occurs when earth casts a shadow on the moon. So earth shadow moon మీద పడినప్పుడు ఏమవుతుంది, earth shadow moon మీద ఏమవుతుందమ్మా, the moon is, see, earth casts a shadow on the moon causing a lunar eclipse. Lunar eclipse. And last one is solar eclipse. నోట్ డౌన్ చేసుకోండి. So children, we learned about the different solar eclipse and lunar eclipse. Now we will learn about the humans on moon. So హ్యూమన్స్ మనుషులు అన్నది మూన్ మీద ఎలా వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు అన్నది మనము తెలుసుకుందాం. పీపుల్ హ్యావ్ అబ్జర్వ్ ద మూన్ సిన్స్ ఏషియన్ టైమ్స్. ఇన్ ద 1600s ద ఇన్వెన్షన్ ఆఫ్ ద టెలిస్కోప్ అలౌడ్ పీపుల్ టు స్టడీ ద మూన్. సో మనిషికి అంటే క్యూరియాసిటీ అన్నది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సల్ బాడీస్ గురించి ఇంకా తెలుసుకోవాలన్నా ఉంటుంది. సో ఆ తెలుసుకుంటంలో 1600sలో ఏంటంటే టెలిస్కోప్ అన్నది కనిపెట్టారు. టెలిస్కోప్ అన్నది ఎందుకు యూస్ అవుతుందంటే మీకు తెలిసి ఉంటుంది. టెలిస్కోప్ అంటే ఆకాశంలో స్పేస్లో ఉన్న ప్లానెట్స్ని, వేరే స్పేషియల్ బాడీస్ని చూడడానికి పనికి వస్తుంది. సో అవి దగ్గరికి కనిపిస్తాయి టెలిస్కోప్ నుంచి చూస్తే. మనము మూన్ కానీ లేకపోతే వేరే ప్లానెట్స్, జూపిటర్, యురేనస్ అలాంటివి టెలిస్కోప్ నుంచి చూస్తే చాలా దగ్గరగా కనిపిస్తాయి. ఓకే, సో turn to page number 144. On 21st July 1969, the American spacecraft Apollo 2 landed on the moon. It was a historical day for mankind. Neil Armstrong was the first man to step on the moon, followed by Edwin Aldrin. So 26th July 1969 ki America NASA అన్నది స్పేస్ క్రాఫ్ట్ తోటి అపోలో 2 అన్న పేరుతోటి మూన్ మీద పంపించారు స్పేస్ క్రాఫ్ట్ని. సో అది ఒక ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ మూన్ మీద వెళ్ళడం. సో ఆ రోజు, ఈ రోజుకి అది చెప్పుకుంటాం మనము ఫస్ట్ టైం మూన్ మీద మనుషులు వెళ్ళిన రోజు 26 జూలై. ఓకే, అండ్ ఆ స్పేస్ క్రాఫ్ట్ పేరేంటి, అపోలో 2. అండ్ మూన్ మీద ఫస్ట్ మ్యాన్ అడుగుపెట్టిన ఫస్ట్ మ్యాన్ వాజ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో ఆయన పేరు ఎవరు తెలియనేలు ఉండరు. ఓకే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు పుట్ హిస్ ఫుట్ ఆన్ ద మూన్. మూన్ మీద మొదటి అడుగు పెట్టిన ఫస్ట్ మనిషి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, అండ్ ఆయనతో పాటు ఎడ్విన్ ఆల్డ్రిన్ అన్న వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. సో ఫస్ట్ ఫుట్ ఈయనే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నది పెట్టారు. ఓకే, మైక్ కాలిన్స్ రిమైన్డ్ ఇన్ ద స్పేస్ క్రాఫ్ట్ దట్ ఆర్బిటెడ్ ద మూన్. ఓకే, సో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు అపోలో 2లో మూన్ మీద. అండ్ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ అన్న వాళ్ళు మూన్ మీద దిగారు. అండ్ ఒకరు స్పేస్ క్రాఫ్ట్లోనే ఉన్నారు. ఓకే, దే కలెక్టెడ్ శాంపుల్స్ ఆఫ్ రాక్ అండ్ డస్ట్ టు స్టడీ మోర్ అబౌట్ ద మూన్. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ ఎడ్విన్ వాళ్ళిద్దరూ మూన్ మీద ఉన్న డస్ట్, రాక్స్ అది తీసుకెళ్ళారు. దాన్ని పరీక్షించాలి, అది ఏంటి, అసలు దేంతో చేయబడి ఉన్నది, ఏం కెమికల్స్ ఉన్నాయి అని తెలుసుకుంటాకి ఆ రాక్స్ అవన్నీ శాంపుల్స్ వాళ్ళు పట్టుకెళ్ళారు. సో నౌ లెట్స్ లెర్న్ అబౌట్ శాటిలైట్. సో శాటిలైట్ అంటే ఏంటి? A satellite is a small object that revolves around a large object in space. Satellites can be natural or artificial. So satellite అంటే ఏంటి? Satellite అంటే ఒక స్మాల్ బాడీ which revolves around a large body. ఓకే, సో శాటిలైట్ అన్నది ఒక చిన్న ఆబ్జెక్ట్ అండ్ అది ఒక పెద్ద ఆబ్జెక్ట్ చుట్టూ తిరుగుతుంది, లైక్ ద అర్త్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. ఓకే, సో శాటిలైట్స్ అన్నవి న్యాచురల్ ఉంటాయి అండ్ ఆర్టిఫిషియల్స్ కూడా ఉంటాయి. సో న్యాచురల్ శాటిలైట్ అంటే ఆల్ ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఎక్సెప్ట్ మర్క్యూరీ అండ్ వీనస్ have natural satellites. The moon is the earth's natural satellite. So solar system lo 8 planets ki except Mars, Mercury and Venus మిగతా అన్ని ప్లానెట్స్ కి న్యాచురల్ శాటిలైట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు
అర్త్కి న్యాచురల్ శాటిలైట్ ఏంటి, మూన్. సో అలానే మిగతా ప్లానెట్స్కి ఒకటి కన్నా ఎక్కువ మూన్స్ ఉంటాయి. సో ఆ మూన్స్ అన్నవి ఏంటి, ఆ ప్లానెట్స్కి న్యాచురల్ శాటిలైట్. ఓకే, now let's learn about artificial satellites. So artificial satellites are man-made. They are sent into the space to gather information. So artificial satellites ante మనుషులు చేసిన శాటిలైట్స్. సో అవి స్పేస్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాకి పంపిస్తారు శాటిలైట్స్ అన్నది. సో ఏ విధమైన ఇన్ఫర్మేషను, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఆర్ డిజైన్ ఫర్ వేరియస్ పర్పసెస్ సచ్ as వెదర్ మానిటరింగ్ అండ్ ఫోర్కాస్టింగ్, telecommunication, scientific research and space exploration. So artificial satellites అన్నవి స్పేస్లో ఎందుకు పంపిస్తారు, వెదర్ మానిటరింగ్ అంటే మన క్లైమేట్, రేపన్న క్లైమేట్ ఎలా ఉంటుంది 3-4 days వరకు అది మానిటర్ చేస్తారు. మళ్ళీ టెలికమ్యూనికేషన్ అంటే మన టెలికమ్యూనికేషన్, ఫోన్స్, నెట్ ఇవి పనిచేస్తాయి కదా. సో దాని గురించి కూడా శాటిలైట్స్ స్పేస్లో పంపిస్తారు. అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అంటే మన స్పేస్లో ఏం జరుగుతుంది, కొత్తగా వస్తుంది, కొత్తగా ఏమన్నా ప్లానెట్ కానీ మీటరాయిడ్ కానీ ఏమన్నా వస్తుందా అవన్నీ తెలుసుకుంటానికి. మధ్య మనకి తెలుస్తాయి కదా, ఏదో కామెంట్ వచ్చేస్తుంది మన అర్థం క్లాష్ చేస్తుంది అని. సో అలాంటివన్నీ తెలుసుకోవాలన్నా ఆర్టిఫిషియల్ శాటిలైట్ అన్నది యూజ్ అవుతుంది. ఓకే, అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, స్పేస్లో ఏం జరుగుతుంది, ఏం కొత్తగా వచ్చింది, ఏం కనిపెడతారు, కొత్తగా ఏమన్నా కనిపెట్టవచ్చు. సో ఈ శాటిలైట్స్ అన్నవి ఇన్ని విధాలుగా మనకి యూజ్ అవుతాయి. వెదర్ శాటిలైట్. సో ఫస్ట్ వెదర్ శాటిలైట్. సో వెదర్ రిలేటెడ్ శాటిలైట్ అంటే these are used for forecasting weather. They take pictures of the ocean currents and movements of the clouds. So weather satellite అన్నది ఏం చేస్తాయంటే వెదర్ ఫోర్కాస్ట్ చేస్తారు. వెదర్ రేపు ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా పడతాయి, ఎండ ఎక్కువ కాస్తుందా లేకపోతే ఏంటి అన్నది మనకి న్యూస్లో చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఈ శాటిలైట్ ద్వారాగా వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో ద meteorological department studies them and forecast weather. So మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అన్నది ఆ శాటిలైట్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ని డీటెయిల్డ్గా స్టడీ చేస్తుంది. అండ్ దాన్ని బట్టి వెదర్ ఫోర్కాస్ట్ అన్నది చేస్తారు వాళ్ళు. క్లైమేట్ అన్నది వెదర్ ఎలా ఉంటుంది 4-5 రోజుల్లో లేకపోతే రాబోయే రోజుల్లో క్లైమేట్ ఎలా ఉంటుంది అన్నది చెప్తారు. రైట్. సో ఇట్ ఆల్సో వార్న్స్ పీపుల్ అబౌట్ ఫ్లడ్స్, స్టార్మ్స్, సైక్లోన్స్, ఫారెస్ట్ ఫైర్స్ అండ్ మూవింగ్ గ్లేషియర్స్. సో వెదర్ శాటిలైట్ అన్నది మనకి ఫ్లడ్స్ రాబోతున్నాయా లేకపోతే స్టార్మ్స్ రాబోతున్నాయా, తుఫాన్లు అంటారు కదా, సైక్లోన్స్ ఇవన్నీ అంటారు చూడండి, సునామీ లాంటి, ఫైర్స్, గ్లేషియర్స్ అంటే ఐస్ గ్లేషియర్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఐస్ కొండలు లాంటివి, అవి వాటి గురించి. సో అవి ఎక్కడైనా మూవ్ అవుతే మనకి ఈ వెదర్ శాటిలైట్ బట్టి మనము తెలుసుకుని ముందే జాగ్రత్త పడవచ్చు. ఓకే, so then communication satellite. Second is communication satellite. So communication satellite provides service such as television broadcasting, mobile phone communication and internet services and navigation. So communication satellite మనకి దేనికి యూస్ఫుల్ అంటే మనం మీ ఫోన్స్లో మాట్లాడుతున్నాం చూడండి, ఇది ఫోన్స్ మాట్లాడతాము, నెట్ యూజ్ చేయటము, లేకపోతే ఫోన్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్, దెన్ నావిగేషన్ అంటే ఇప్పుడు ఏరోప్లేన్స్ ఆకాశంలో నావిగేషన్, రోడ్స్ అంటే మనకి తెలిసిపోతుంది రూట్, బట్ ఆకాశంలో మనకి ప్లేన్స్ ఎగిరినప్పుడు నావిగేషన్ డైరెక్షన్స్ ఎలా అంటే ఎలాగా. సో ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ద్వారా వాటర్ మీద కానీ ఎయిర్లో కానీ వెళ్ళే ఈ ఏరోప్లేన్స్, షిప్స్, ఇవి కమ్యూనికేషన్ శాటిలైట్స్ ద్వారా వాళ్ళ డైరెక్షన్స్ అన్నవి వాళ్ళకి తెలుస్తాయి, కరెక్ట్ డైరెక్షన్స్. అండ్ ఏరోప్లేన్స్, ఇప్పుడు క్లౌడ్స్ ఉన్నాయి అనుకోండి, సో ఒక ఏరోప్లేన్ వస్తుంది, ఇంకో ఏరోప్లేన్ వస్తుంది అని తెలిసినప్పుడు అవి డైరెక్షన్స్ మారుకుంటాయి. సో అది ఎలా తెలుస్తుందంటే ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ అన్నది వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే, సో కమ్యూనికేషన్ శాటిలైట్ అన్నది నావిగేషన్కి ఈ విధంగా ఉపయోగపడుతుంది. దెన్ సైంటిఫిక్ శాటిలైట్స్ అంటే దీస్ ఆర్ యూస్డ్ ఫర్ కండక్టింగ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టు ఎక్స్పాండ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యూనివర్స్. సైంటిఫిక్ శాటిలైట్స్ అన్నది ఏంటంటే సైంటిఫిక్ రీజన్స్ గురించి
యూజ్ అవుతుంది. అండ్ స్పేస్ని ఇంకా ఎక్స్ప్లోర్, ఇంకా తెలుసుకుంటారు. స్పేస్లో కొత్తగా ఏమన్నా జరుగుతుందా, ఏమన్నా ప్లానెట్ కొత్తగా వచ్చిందా, ఏమన్నా స్టార్స్, ఏమన్నా ఏది జరిగినా ఈ సైంటిఫిక్ శాటిలైట్స్ ద్వారాగా మనకి తెలిసి సైంటిస్టు దాన్ని యూజ్ చేసుకుని మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకేనా? సో ఆర్యభట్ట వాజ్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ ఇన్ 1975. సో ఇండియా నుండి ఫస్ట్ శాటిలైట్ అన్నది 1975లో లాంచ్ అయింది. అండ్ ఆ శాటిలైట్ పేరేంటి? ఆర్యభట్ట. ఓకే. సో సిన్స్ దెన్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ అ నంబర్ ఆఫ్ అదర్ శాటిలైట్స్ దట్ ఇంక్లూడ్ Chandrayaan-1 launched in 2008 and Mars Orbiter mission launched in 2013. సో ఆ తర్వాత 1975లో ఫస్ట్ శాటిలైట్ అన్నది లాంచ్ అయింది. దాని తర్వాత చాలా శాటిలైట్స్ అన్నవి లాంచ్ అయ్యాయి. లైక్ చంద్రయాన్ అన్నది 2008లో లాంచ్ చేశారు. అండ్ మార్స్ ఆర్బిటర్ మిషన్ 2013లో. అలానే చాలా శాటిలైట్స్ అన్నవి లాంచ్ చేశారు ఇండియా నుండి. సో ఇవి ఆర్బిటర్ లాంచ్డ్ ఇన్ 2013. India has 15 operational communication satellites consisting the INSAT and GSAT series of satellites. So India ki 15 communication satellites అనేవి ఉన్నాయి. దాంట్లో రెండేంటి? INSAT and GSAT. NAV-IC, Navigation with Indian Constellation, is an indigenous satellite-based navigation system developed by India. So navigation system చెప్పాను కదా దేని గురించి? ఏరోప్లేన్స్కి, షిప్స్కి యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? సో ఈ విధంగా ఇండియా నుండి చాలా శాటిలైట్స్ అన్నవి వేరే వేరే పర్పస్కి లాంచ్ అయ్యాయి. ఓకే. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ శాటిలైట్ ద సిమిలర్ టు ద జీపీఎస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో చాలా రకాల శాటిలైట్స్ ఇండియా నుంచి లాంచ్ చేయడానికి వేరే వేరే విధాలుగా ఉపయోగపడతాయి. ఓకే. సో ఈ లెసన్లో మనం అర్త్ గురించి, సన్ గురించి, ఈ లెసన్లో మనము వేరే వేరే టాపిక్స్ గురించి నేర్చుకున్నాం. సో ఐ హోప్ దట్ యూ అండర్స్టూడ్ దిస్ లెసన్ నైస్లీ, ద వేరియస్ థింగ్స్ అబౌట్ అర్త్, మూన్ అండ్ ద సన్ అండ్ ద eclipses and the phases of moon. So read this lesson, it's an interesting topic. Read this lesson and try to involve in it. Okay children, I'll post the question answers in the group. Okay children, take care.